మరొకరి ఆధార్ కార్డుతో కారు అద్దెకు తీసుకుని ఉడాయించిన ఇద్దరిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారుతో ఉడాయించిన వ్యక్తి ఎస్ఆర్ నగర్ సమీపంలో కనిపించడంతో యజమాని వెంబడించగా ఆమెర్ అలీ పలువురిని ఢీకొట్టాడు. దీంతో నిందితుడికి పోలీసులు దేహశుద్ధి చేసి ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ ఏదైతే ఈ సామాన్ అమ్ముతారు కదా, ఆన్లైన్ ఇవన్నీ అమ్ముతారు కదా, దాంట్లో ఆ జూమ్లో ఆ యాప్లో కూడా వీళ్ళు మేము డ్రైవర్గా ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యి ఫ్లిప్కార్ట్ యొక్క వెహికల్స్ డ్రైవర్గా వెళ్ళడం జరిగింది. ఆ ఫ్లిప్కార్ట్ మొత్తం సామాన్ తీసుకున్న తర్వాత ఆ సామాన్ని బయట తీసుకెళ్ళి అమ్ముతామని అది కూడా దొంగతనం చేసి తీసుకుపోతారు. ముగ్గురు కలిసి దాంట్లో సామాన్ కొంత బయట అమ్ముతారు. అక్కడ ఆర్సీపురంలో కూడా అరెస్ట్ అయ్యి గతంలో జైలుకి పోయి రావడం జరిగింది. ఆర్సీపురం అంటే హైదరాబాద్ సిటీ అండ్ నల్గొండ జిల్లా, రంగారెడ్డి అండ్ రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో కూడా వీళ్ళు గతంలో దొంగతనాలు దాదాపు 9 కేసులు రిజిస్టర్ అయినాయి. 9 కేసుల్లో కూడా వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అయితే ఈ కేసులో ఏంటంటే వీళ్ళని విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ యొక్క అమీర్ అలీతో కాంటాక్ట్ చేసిన తర్వాత అతను ఐడి ప్రూఫ్ తీసుకుంటారు. తీసుకొని కార్ డ్రైవర్కి ఈ జూమ్ యాప్లో ఏదైతే కార్ జూమ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో ఈ యొక్క ఐడీస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు సేమ్ అంటే సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఆ యొక్క అమీర్ అలీ యొక్క ఫోటో వీళ్ళ ఫోటో కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆ ఓనర్ ఏంటంటే జాగ్రత్తగా పరిశీలించకుండా ఇతన్ని ఇచ్చేస్తాడు. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఇదే కారుని తీసుకుపోయి మీద ఈ హరిప్రసాద్ ఖమ్మంలో ఎవరైతే డూప్లికేట్ ఇప్పుడు నెంబర్ ప్లేట్ పెట్టాడో ఆ ఖమ్మం హరిప్రసాద్ తోటి వీళ్ళ చెల్లికి ఒక అగ్రిమెంట్ అయినట్టు ఒక పేపర్, ఒక డాక్యుమెంట్ కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఒక జాలీ కూడా తయారు చేసి దాన్ని ఓలా యాప్లో అప్లోడ్ చేసి ఓలా డ్రైవర్గా ఈ వెహికల్ని ఓలాలో గత 1 మంత్ నుంచి ఓలా డ్రైవర్గా కూడా దీన్ని తిప్పుతున్నారు అనమాట. కారు దొంగతనం చేయడంలో మోసం, తర్వాత ఆ ఐడి ప్రూఫ్ ఇవ్వడంలో మోసం, దాని తర్వాత మళ్ళీ ఓలా యాప్లో కూడా వీళ్ళందరూ కూడా